మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్వరతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 లక్షల రూపాయల కోట్ల భారీ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీస్తుందన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల తరపున పోరాడతామన్నారు. సనత్ నగర్ లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూములను ఎకరం 6.31 కోట్ల రూపాయల చొప్పున కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇక ఓపెన్ మార్కెట్ లో ఎకరం ధర 43 నుంచి 45 కోట్ల రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ నగరంలో 21 ప్రాంతాల్లో 9,292 ఎకరాల భూములను తక్కువ ధరకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలసీని తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇక ప్రజల అవసరాలు పట్టించుకుని ప్రజా ప్రభుత్వంపై కొట్లాడతామన్నారు. ఈ రోజు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 87 ఎకరాల 31 గుంట. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ రెసిడెన్స్ ఏమి ఉండవు. అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి, జీడిమెట్ల, పాషమైలారం కానీ, కుషాయిగూడ కానీ, అజామాబాద్ కానీ, చెర్లపల్లి కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్, మహేశ్వరం ప్రాంతాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇది దగ్గర 70-80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇండస్ట్రియల్. ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ట్యాక్స్లు వస్తాయి, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది. కొన్నేమో ప్రభుత్వ స్థలాలు, కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు. కాలక్రమేణా 5 లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈ రోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవ్యులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మన కళ్ళారా చూసినాం. దగ్గర 1,50,00,000 జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. కానీ ఇప్పటికీ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాటర్ కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, స్టాప్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని తీసుకొచ్చింది.